తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతాం, ఒకసారి చూద్దాం. రాయల తెలంగాణ అనేది ప్రతిపాదిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక 2 జిల్లాలు కలుపుతున్నట్టుగా మీడియాలో ప్రచారం జరగడమే కాకుండా వ్యక్తిగతంగా నాకు కూడా ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా సంపూర్ణమైన సమాచారం ఉంది. మేము తెలంగాణ రాష్ట్ర సమితి దాని కరాఖండిగా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తిరస్కరిస్తూ ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ భాష తెలంగాణ ప్రజల భాషనే ఉంటుంది. టీఆర్ఎస్ ఆశ కూడా తెలంగాణ ప్రజల ఆశనే ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఎమోషన్ ఏందో, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏందో దాని పరిమితులకు లోబడే టీఆర్ఎస్ మాట్లాడుతుంది. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం నా యొక్క విద్యుక్త ధర్మం. ఎట్టి పరిస్థితులలో రాయల తెలంగాణకు 600 సరే తెలంగాణ ప్రజలు అంగీకరించరు అని చెప్పి నేను జీఓఎం పెద్దలకు, గౌరవ ప్రధానమంత్రి గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ వేదిక నుంచి చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను తెలియజేయకపోతే నా తప్పు కాబట్టి అప్రాప్రియేట్ టైంలో తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా అనేక విషయాలలో కూడా హైదరాబాద్ నగరం మీద కానీ మరొకటి కానీ చాలా విషయాలలో కొన్ని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నట్టు కూడా మాకు సమాచారం వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే మాట ఇక్కడ అడుగుతా ఉన్నా. అనేక తర్జన భర్జనల తర్వాత ఆల్మోస్ట్ 13 సంవత్సరాల కాలం తర్వాత కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చి చివరికి కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యున్నత వేదిక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఒక తీర్మానాన్ని చేశారు. ఆ తీర్మానంలో చాలా స్పష్టంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యతో పాటు జిల్లాల యూపీఏ అప్రూవల్ కూడా తీసుకొని చేశారు. అది దాంట్లో జిల్లాల సంఖ్య, నియోజకవర్గాల సంఖ్య, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య అన్నీ చెబుతూ జియోగ్రఫికల్ బౌండరీని విశదీకరిస్తూ సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఆ చేసినాక 2వ రోజో 3వ రోజో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ 2-3 డేస్లోనే కేంద్ర క్యాబినెట్ కూడా మీట్ అయ్యి, కేంద్ర ప్రభుత్వం కూడా మీట్ అయ్యి దీన్ని మేము శిరసావహిస్తున్నాము, యథాతథంగా దీన్ని అమలుపరుస్తామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్చి మసిబూసి మారేడుగాయ చేసి ఇటు తిప్పి అటు తిప్పి ఇంకేదో చేస్తామంటే ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది. మీరు చెప్పిన దాన్ని మీరే ఖండించుకున్నట్టు అవుతుంది. ఇలాంటి వంకలతో కూడిన షరతులతో కూడిన ఇతరులతోని కలిపి సహజీవనం కొనసాగించాలనే తెలంగాణ కోసం మా పిల్లలు బలిదానాలు చేయలే. ఈరోజు మా విద్యార్థి మిత్రుడు, విద్యార్థి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి. శ్రీకాంతాచారి నుంచి మొదలుకొని ఈ దఫా ఉద్యమంలో తెలంగాణ కోసం తమ ఆత్మలు బలిదానం చేసి అసూలు బాసిన అమరవీరులు ఈ రాయల తెలంగాణ కోసం చనిపోలే వాళ్ళంతా. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి, మా తెలంగాణ అస్తిత్వం మాకు కావాలి, దానికోసం మేము మా ఆత్మ బలిదానం అవుతున్నామని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి అనేక లేఖలలో కూడా చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల శ్రమ. నేను ఇంకొక విషయం కూడా మీకు స్పష్టంగా మీకు కాపీ నేను సర్క్యులేట్ చేసినాను. ఎందుకంటే మీరు ఆ రోజు ఢిల్లీలో లేరు కాబట్టి మీకు ఇవ్వలేకపోయినా, ఢిల్లీలో ఉన్న మీడియాకి నేను ఇచ్చిన జీఓఎంకి ఇది మేము ఇచ్చినటువంటి నివేదిక. టీఆర్ఎస్ తరఫున నేను, కేశవరావు గారు, మా ఎంపీ వివేక్ గారు ముగ్గురం పోయి అటెండ్ అయ్యి వాదించి ఇచ్చిన నివేదిక. దీనిలో 1, 2, 3, 4th పారాగ్రాఫ్ ఫస్ట్ పేజ్లో మీరు చూడండి దయచేసి. చాలా కరాఖండిగా మేము చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. ఏంటంటే ది క్వశ్చన్ దట్ న్యాచురల్లీ కమ్స్ టు అవర్ మైండ్ ఈజ్ యాజ్ టు హూజ్ ప్రాబ్లమ్ ఆర్ యూ అడ్రసింగ్. ఈ జీఓఎం మీరు ఎవరి సమస్యను పరిష్కరించేదానికి కూర్చున్నారు. ఈ ఎక్సర్సైజ్ అంతా ఎవరి సమస్యను పరిష్కరించడానికి మీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది, మీరు చేసే కసరత్తు దేనికోసం జరుగుతూ ఉంది అని అడుగుతూ మేము చెప్పినాం. హూ హ్యాడ్ యాజిటేటెడ్ అండ్ సాక్రిఫైస్డ్ ఫర్ డికేడ్స్, who had grievance in Andhra Pradesh. Are you addressing the genuine concerns of the agitating Telangana people fighting for justice, or trying to protect the interest of the perpetrators of injustice?
అసలు ఆంధ్రప్రదేశ్లో సమస్య అంటూ ఉంటే ఎవరికి సమస్య ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రయోగం విఫలమైంది. అందువల్లనే తెలంగాణ దుఃఖానికి గురై, బాధకు గురై, వివక్షకు గురై, దోపిడీకి గురై, నా అస్తిత్వం నాకు కావాలి, నా 10 జిల్లాలో నా బతుకు నాకు కావాలి అని తెలంగాణ కోరింది. ఈరోజు మీరు సమస్య పరిష్కారం చేస్తున్నది, మీ దగ్గరికి దరఖాస్తు తీసుకొని వచ్చింది, మిమ్మల్ని పరిష్కరించమని తెలంగాణ డిమాండ్ చేసింది, తెలంగాణ వాళ్ళు చేసినారు, తెలంగాణ ప్రజలు మీకు దరఖాస్తు పెట్టుకున్నారు. అసలు ఈ ప్రాసెస్లో, ఇన్ ద హోల్ ప్రాసెస్లో మీరు తెలంగాణ ప్రజల యొక్క సమస్యను పరిష్కరిస్తున్నారా, లేదు ఆంధ్ర వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఆంధ్ర వాళ్ళకి ఏమైందండి? వాళ్ళు హ్యాపీగా మద్రాసు నుంచి వచ్చిండ్రు. మద్రాసు నుంచి బయటకు వచ్చి వాళ్ళు 13 జిల్లాలతో బాజాప్తాగా ఒక ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నారు, కర్నూలు రాజధానిగా ఉన్నారు. వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి తెలంగాణ తను విడిపోతా అంటున్నది. మద్రాసు నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళే కదా, పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇనీషియల్గా వచ్చినప్పుడు వాళ్ళతో తెలంగాణ లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు ఉంటుంది. దే ఆర్ సింప్లీ గోయింగ్ బ్యాక్ టు దేర్ స్టేట్. కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నది ఇక్కడ? మా సమస్య పరిష్కరించమని మేమంటే మీరు అనవసరంగా ఇవన్నీ లేనిపోని తెచ్చిపెడుతున్నారు. మాకు ఎటువంటి ఆంక్షలు లేనటువంటి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి అని మేము కుండ బద్దలు కొట్టినట్టు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని స్పష్టంగా చెప్పిన. మీడియా మిత్రులతో నా మనం ఏంటంటే లోపల ఇంకా కొన్ని విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సీనియర్ జర్నలిస్టులు బుద్ధమురళి గారు కూడా కనబడతా ఉన్నారు నాకు. దీనిలో ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్య మీద ఎట్టెట్లా ఉంది, ఏమేమి ఉన్నది అనేది మీరు ఒకసారి నోటు చూసినట్టయితే కూడా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు కూడా అందించగలుగుతారు మేమేమి ఇచ్చినాం అనేది. కాబట్టి ఈ నోట్లో చాలా విషయాలు నేను చెప్పిన. ఇంకో మాట కూడా నేను చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. దేశంలో ఇఫ్ బార్న్, నేను అన్న ఈ మాట, ఇఫ్ బార్న్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి ది 29th స్టేట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ పుడితే అంటే 2 సభలలో బిల్లులు పాస్ అయ్యి అంత సవ్యంగా జరిగిపోతే తెలంగాణ 29వ రాష్ట్రం అవుతుంది. మరి దేశంలో తెలంగాణ కాకుండా ఇంకొక 28 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఉండే సంబంధాలు, అధికార సంబంధాలు, పరిపాలన సౌలభ్యమైన సంబంధాలు ఏ విధంగా అయితే ఉంటాయో తెలంగాణకు కూడా అదే విధంగా ఉండాలి కదా. తెలంగాణ హ్యాస్ టు బి అలైక్ దోస్ 28 స్టేట్స్, ఇట్ కెనాట్ బి అన్లైక్ దోస్ 28 స్టేట్స్ అని హిందీలో కూడా చెప్పి నేను వాళ్ళకి జీవోయంలో. కేశవరావు గారు గుర్తుందనుకుంటా. సారా హిందుస్థాన్కి వెళ్ళి ఏ కానూన్ రైతా, తెలంగాణకి వెళ్ళి ఏ కానూన్ రైతా క్యా అని కూడా చెప్పిన. ఇంకోటి కూడా వాళ్ళకి రిమైండ్ చేసిన నేను, మీరు సిడబ్ల్యూసి మీటింగ్లో కానీ కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి మీ అనుకున్నటువంటి చెప్పిన దాంట్లో కానీ మీరు తీసుకున్న నిర్ణయంలో కానీ కంబైన్డ్ క్యాపిటల్, కామన్ క్యాపిటల్, ఉమ్మడి క్యాపిటల్ అని ఏదో చెప్పారు. వాస్తవానికి వాళ్ళకి చెప్పినా మేము, టు టెల్ యూ ద ఫ్యాక్ట్, వీ ఆల్సో నో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ఏముందో ఏం లేదో మాకు కూడా తెలుసు. భారత రాజ్యాంగంలో నిజం చెప్పానంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ వర్డ్ కామన్ క్యాపిటల్. అసలు లేనే లేదు. రాజ్యాంగంలో అటువంటి అరేంజ్మెంటే లేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ రెస్పెక్టెడ్, వీ హానర్డ్. మీరు చేసిన ప్రకటనను గౌరవించినాం. ఇక్కడ విడిపోయే వాళ్ళు నిన్నటిదాకా కలిసిన మా సోదరులే కాబట్టి వాళ్ళని పొద్దున తెలాటాలకే తరమేయడం తెలివి తక్కువ పని అవుతుంది. కాబట్టి అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యే వరకు తప్పకుండా వాళ్ళు ఇక్కడ కొనసాగవచ్చు, వాళ్ళని గౌరవపూర్వకంగా చూసుకుంటామని చెప్పి చాలా హుందాగా చెప్పినాం. మేము దాన్ని హానర్ చేసినాం. ఇంక మీరు దాన్ని అలసిగా తీసుకొని రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడ లేనటువంటి పద్ధతులలో ఇటు ల్యాండ్ ఆర్డర్ మీద డిబేట్ చేయడం కానీ, ఈ కామన్ క్యాపిటల్ మీద రకరకాల కథలు చెప్పడం కానీ, ఇంకేదో కౌన్సిల్ అని చెప్పడం కానీ, ఇది మమ్మల్ని అవమానించడం అవుతుందని చెప్పిన నేను. ఇంకొక మాట కూడా నేను చెప్పిన, దయచేసి రేపు మీడియా రిపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేను. ఒకవేళ చిదంబరం గారిని అడిగిన నేను, అయ్యా చిదంబరం గారు, మీ తమిళనాడు రాష్ట్రం, మీరు మీ దగ్గర నుంచి మా ఆంధ్ర సోదరులు విడిపోయినాడు, ఆంధ్ర రాష్ట్రం అవతరించినాడు. మద్రాసు నగరంలో, నేడు చెన్నై అంటాం, ఆనాటి మద్రాసు నగరంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళ ప్రజల యొక్క సంఖ్య 19.3%. అంటే అప్పటి మద్రాసు జనాభాతో పోలిస్తే దాదాపు 15-20 లక్షల జనాభా. మరి ఇవాళ మా దగ్గర మాకు వ్యతిరేకం రిపోర్ట్ ఇచ్చిన కమిటీ అనుకుంటాం, శ్రీకృష్ణ కమిటీని. అటువంటి కమిటీ కూడా తేల్చి చెప్పిన లెక్కలు ఏంటి అంటే ఓన్లీ 5 లక్షల కన్నా లోబడే ఇక్కడ సీమాంధ్ర ప్రజలను జంట నగరాలలో అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ తేల్చింది. మీ దగ్గర నా రిపోర్ట్ కూడా ఉంది, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. మరి ఆనాడు మద్రాసు నుంచి ఆంధ్ర వాళ్ళు విడిపోయినప్పుడు మద్రాసులో లేని ల్యాండ్ ఆర్డర్ సమస్య,
ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు వస్తూ ఉంది? ఇది ఒక వితండవాదం కాదా? ఇది ఒక తెలివి తక్కువ వాదం కాదా? అదే కాకుండా నేను ఇంకోటి చెప్పిన, ఒకవేళ మీరు ఇటువంటి తీసుకుంటే, ఇటువంటి నిర్ణయమే తీసుకుంటే దేశంలోనే మీరు ఒక చెడ్డ ట్రెండ్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం భారతదేశంలో ఉండే పెద్ద నగరాలలో ఏ ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా వచ్చి పనిచేయడానికి ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరించరు, రానివ్వరు. కాబట్టి యు ఆర్ సెట్టింగ్ ఏ వెరీ బ్యాడ్ ట్రెండ్, బ్యాడ్ ప్రెసిడెంట్ ఇన్ ద హోల్ కంట్రీ, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వం చేయదగిన పని ఇది కాదు. అంతే కదన్నా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, యాంప్లీ ఎక్స్ప్లెయిన్డ్. వాళ్ళు ఏదో మాకు టైం మీకు ఇంతే ఉందాం, టైం మాకు అంత చాలది, ఉండమంటే కూడా మేము రేపు ఉంటాం, రేపు రమ్మంటే వస్తాం, మాకు మీరు పావు గంట అర్ధగంట చాలదు. ఎందుకంటే వీఆర్ ద మోస్ట్ కన్సర్న్డ్ పార్టీ, వీఆర్ ద సీస్ట్ పార్టీ, వీఆర్ ద యాజిటేటర్స్. కాబట్టి మాకు ఖచ్చితంగా కావాలి ఓన్లీ కన్సర్న్డ్ పార్టీ. కేశవరావు గారు కోపం వస్తున్నది, ఓన్లీ కన్సర్న్డ్ పార్టీ. కాబట్టి ఉండమంటే కూడా ఉంటామని చెప్పినాం మేము. వాళ్ళందరూ అయ్యా మీకు ఎంత టైం కావాలో ఇప్పుడే తీసుకోండి అంటే మాకు దాదాపు గంట 20 నిమిషాల వరకు టైం ఇచ్చిన, ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం ఇస్తే అన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఎంత స్పష్టంగా చెప్పినో అంత స్పష్టంగా సరళంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి సంజాయించి కూడా వచ్చినాం. ఇదంతా మేము చెప్పిన తర్వాత ఇక మేము చెప్పేది అరణ్య రోదన అన్నట్టు, తెలంగాణ ప్రజలకి ఎవడు దిక్కులేడన్నట్టు ఇవాళ ఇవన్నీ ప్రచారాలు జరుగుతూ ఉంటే, మీ సిడబ్ల్యూసీ తీర్మానాన్ని మీరే వ్యతిరేకించుకోవటమంటా ఉంటే, మీ కేంద్ర ప్రభుత్వం ముందుగా చెప్పిందని మీరే వ్యతిరేకిస్తామంటుంటే, మేం మాత్రం మా ప్రాణాలు పోయినా 600 తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించిన వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ రాయాల తెలంగాణ అండర్ ఎనీ సర్కమస్టెన్సెస్. మరో యుద్ధానికి తెరదీస్తాం, ఖచ్చితంగా ముందుకు పోతాం. దానికోసమే మా జాగ్రత్తలో మేము ఉండాలి. కాబట్టి నిన్న మొన్నటి వరకు నేను సైలెంట్గా ఉండడమే కరెక్ట్గా ఉన్న కారణం ఏంటంటే ఏం జరుగుతుందో తెలియనప్పుడు అన్నీ ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదని ఉద్దేశంగా ఒక బాధ్యత గల సంస్థగా, బాధ్యత గల వ్యక్తిగా మేము మౌనం వార్చున్నాం. మేము తొందరపాటు పడలే. కానీ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి రేపు జీఓఎం ఫైనల్ మీటింగ్ ఉంది, ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, టీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నదో తెలంగాణ ప్రజల పక్షాన చెప్పే ప్రధాన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి కేంద్రానికి తెలియజేయాలి. కాబట్టి మేము ఇప్పుడు మా పార్టీ శిక్షణా శిబిరాలు వాస్తవానికి చాలా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు 30-35 వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు 10 గంటలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రాబోయే 3 రోజులు అంటే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి మా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను మేము సస్పెండ్ చేస్తూ ఉన్నాం. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 రోజులు. రేపు ఏం డేట్ ఉంది? రేపు 4th, 5th and 6th ఉండేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను పార్టీ సస్పెండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితులలో శిక్షణా శిబిరాలు ఉండవు. రేపు తెలంగాణ వ్యాప్తంగా 4వ తేదీన విద్యార్థులు, యువకులతోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, మేజర్ గ్రామ పంచాయతీలలో, అన్ని గ్రామాలలో ఖచ్చితంగా విద్యార్థులు, యువకుల యొక్క నిరసన ర్యాలీలు, రాయల తెలంగాణ వ్యతిరేక నిరసన ర్యాలీలు అద్భుతంగా ఓన్లీ 10 జిల్లాలతో కూడినటువంటి హైదరాబాద్, ఆంక్షలు లేని హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ, రాయలసీమ, రాయల తెలంగాణ తదితర ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు రేపు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతాయి. రెండవది 5వ తేదీ నాడు దే ఆర్ గోయింగ్ అహెడ్. సో మా నిరసన మేము తెలియజేయాలి. కాబట్టి కరెక్ట్గా క్యాబినెట్ ఉండే రోజే 5వ తేదీ నాడు మేము తెలంగాణ బంద్ కాల్ కూడా ఇస్తూ ఉన్నాం. టోటల్ బంద్ కాల్ ఇస్తూ ఉన్నాం. దాని తదనంతరం 6వ తేదీ నాడు అత్యవసరంగా మా పొలిట్ బ్యూరో సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటల గట్ల పిలుచుకున్నాం. అవసరమైతే అర్ధరాత్రి వరకు కూడా సమావేశం అవుతాం. ఆ రోజు క్యాబినెట్ ఏమేమి ఉంటుంది, క్యాబినెట్ ఏ డ్రాఫ్ట్ బిల్ ఆమోదిస్తుంది, దాన్ని చూసి ఆ రోజు మేము స్పందించే ఆస్కారం ఉంటుంది. పొలిట్ బ్యూరో అంతా కూడా తెలంగాణ భవన్లోనే ఉంటాం. ఆ రోజు ఆ రకంగా పరిణామాల క్రమాన్ని బట్టి మేము 6వ తేదీ నాడు మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. ఈ విధంగా ఒకవేళ కేంద్రం ఇదే విధంగా మొండిగా ముందుకు పోతే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో యుద్ధాన్ని ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. 5వ తేదీ నాటి బంద్ గురించి తెలంగాణ వర్తక, వ్యాపార, వాణిజ్యవేత్తలకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇది ఎవరిదో సమస్య కాదు, మన తెలంగాణ సమాజంలోని ప్రతి ఇంటి సమస్య,
ప్రతి వ్యక్తి సమస్య. ఇది పరీక్షా సమయం. కేంద్రం తెలంగాణ రాష్ట్రం అనే నిర్ణయాన్ని వెలువరించబోయే టైంలో ఇది డెఫినెట్గా మనకు తెలంగాణ యావత్తు లోకానికి 50 మంది ప్రజలకు కూడా ఖచ్చితంగా పరీక్షా సమయం. కాబట్టి తెలంగాణ ఏమనుకుంటున్నదో, తెలంగాణ కావాలనుకుంటున్నదో మన నిరసనను 100కు 100% సంపూర్ణంగా వ్యక్తీకరించాలని చెప్పి కొద్దిగా కష్టమైనా సరే దయచేసి మీరే కేసీఆర్ నడిపించింది 14 సంవత్సరాలు. ఏప్రిల్ వస్తే ఇప్పుడు 14వ సంవత్సరంలోకి పోతాం. అన్ని రకాలుగా నాకు ఊపిరిచ్చి నన్ను సహకరించి నన్ను ముందుకు పంపించిందే మా తెలంగాణ విద్యార్థులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. కొన్ని సందర్భాలలో సకల జనుల సమ్మె సందర్భంలో దసరా బతుకమ్మ పండుగకు బస్సులు లేకపోయినా కూడా మా ఆడబిడ్డలు ఓర్చుకొని సకల జనుల సమ్మెను విజయవంతం చేసినటువంటి అపరూప దృశ్యాలను కూడా మనం చూసినాం. అదే తరహాలో ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా జంట నగరాలలో ఉన్న వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, దయచేసి మిమ్మల్ని ఎవరో వచ్చి బంద్ చేయమని అడగరు, మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టరు. కానీ స్వచ్ఛందంగా ప్రతి తెలంగాణ ఇంట్లో ఇలా చర్చ జరగాలి. ఖచ్చితంగా ఎల్లుండి బంద్ను సంపూర్ణంగా ఇండస్ట్రీ పరిశ్రమలు కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ అందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి వన్ అండ్ ఆల్ సంపూర్ణ బంద్ను చూపించి తెలంగాణ నిరసన ఎంతుందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పే బాధ్యత ఇలా తెలంగాణ సమాజం మీదనే ఉంది. కాబట్టి దయచేసి బంద్ను స్వచ్ఛందంగా పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యావత్ తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఐ విల్ అప్పీల్ టు ఎవ్రీబడి, దిస్ ఈజ్ అన్ అప్పీల్ టు ఎవ్రీబడి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా ఆఫీసులు బాయ్కాట్ చేసి తమ నిరసన తెలియజేయాలని చెప్పి కూడా వాళ్ళకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజం పరిపూర్ణంగా అందరం కూడా ముక్త కంఠంతో 10 జిల్లాలు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కోరాలి. కాబట్టి ఇది ఒక కీలకమైన తరుణం. కాబట్టి మన ఐక్యతను చాటే సందర్భం. కాబట్టి మిమ్మల్ని ఎవరో వచ్చి బొట్టు పెట్టే పిలువరు, ఎవ్వరికి వాళ్ళు ఇక్కడికి అక్కడనే దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి విజృంభించి ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఎవరో సొల్లుగాలు మాట్లాడిన దానికి నేను మాట్లాడా, ఇంకేదైనా ప్రశ్న ఉంటే చెప్పు. మేము అప్పీల్ చేస్తున్నాము. నేనేమంటున్నా అంటే కేసీఆర్ రాయల తెలంగాణ ఒప్పుకుంటాడా? నువ్వు చెప్పు, యూ టెల్ మీ. కేసీఆర్ జీవితంలో ఎప్పుడైనా రాయల తెలంగాణ అడిగిందా? డెఫినెట్గా ఇస్తాం కదా. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా. టు రిజిస్టర్ అవర్ ప్రొటెస్ట్ వి షుడ్ రిసార్ట్. మాకు అంతకన్నా మార్గం లేదు. యుద్ధం చేస్తాం గ్యారంటీగా. ఏ తెలంగాణ కోసం బయలుదేరినామో ఆ తెలంగాణ సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు టీఆర్ఎస్ విశ్రమించదు. ఖచ్చితంగా సంపూర్ణ తెలంగాణ సాధించి తీర్థమనే విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. మురళి గారు నా మనవి ఒక 2001లో మనం చిరకాల మిత్రులను కూడా నేను బయలుదేరినాడు ఎందరు నన్ను అపహాస్యం చేసినారో, ఎందరు ఎన్ని భయాలు పెట్టినో మీకు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి ఎక్కడికి వచ్చిందో కూడా మీరు గమనిస్తున్నారు. అందుకే రేపు సంపూర్ణ తెలంగాణ కూడా సాధించి తీర్థమనే విశ్వాసం మాకు తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఉంది. అదే బాటలో పయనిస్తాం. ఏ మార్గంలో పోవాలని సమాజం సూచిస్తుందో, నిర్దేశిస్తుందో ఆ మార్గంలో ప్రయాణం చేస్తాం. తెలంగాణ ప్రజలు కలలు కంటున్న కళ సాకారమయ్యే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తాం. దానిలో ఎన్ని నష్టాలను చెప్పమంటే రేపు గీయాల కూర్చోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే మేము కోరింది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు కోరినామో మాకు తెలుసు, మీకు తెలుసు, సమాజానికి తెలుసు. అసలు రాయల తెలంగాణ ఇవ్వాలి అడిగినండి నాకు అర్థం కాదు. ఆ ప్రతిపాదన ఉందా? మీ సిడబ్ల్యూసీ తీర్మానంలో లేదు కదా. ఈ మధ్యలోకి యాడికెళ్ళి వచ్చేది? రాయల తెలంగాణ వాళ్ళ నష్టం ఒకటి చెప్పమంటాం మనం అడిగిన దానికి. ఒకటే చెప్తే ఎక్కువ అద్దిగా రేపు ఇవాళ దాకా ఉంటే చెప్పమంటే ఒక చిన్న విషయం చెప్తా. ఇవాళ నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో నేను నాశనమైన 150,000 మంది బిడ్డలు మా వాళ్ళు, వాళ్ళ బతుకులే నాశనం అయిపోయినాయి. ఇవాళ బంగారం లాంటి బతుకులు నాశనం అయిపోయి దేకుతున్నారు భూమి మీద. ఏమి నీళ్లు లేకనా, మేము బేసిన్లు లేకనా, మాకు హక్కు లేకనా? ఎందుకు నష్టపోయినాం మేము? మా మహబూబ్నగర్ జిల్లా 35 లక్షల జనాభా ఉంటే 15 నుంచి 20 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసపోతూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నాం. కవులు పాటలు రాసిండ్రు, పల్లె పల్లెలో పల్లేరులు మొలిసే పాలమూరులోనని చెప్పి. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందండి? ఇవాళ మేము రాయల తెలంగాణ ఆ 2 జిల్లాలు కలుపుకొని
గాలేరు నగరి వగైరా వగైరా నేను ఇచ్చిన క్యాబినెట్లో ఉన్నాను మీరు చూడండి. ఈ అక్రమ ప్రాజెక్టులన్నింటిని మేము లెజిటిమైజ్ చేసి మా నల్గొండ జిల్లాను, మా పాలమూరు జిల్లాను, మా పశ్చిమ రంగారెడ్డి జిల్లాను, హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ని మేము చంపుకోవన్నా? ఓ తెలంగాణ బిడ్డగా మెడకామి తలకాయ రోడ్డు ఒప్పుకుంటారా దీనికి? ఎనీ తెలంగాణ ఇస్ రైట్, తెలంగాణ ఇట్ ఈస్ రెడీ ఫర్ దిస్? తెలంగాణ వస్తే నల్గొండలో ఫ్లోరైడ్ బాధ పోవాలా? నా పాలమూరు పచ్చబడాలి? దానికోసం మేము తెలంగాణ కోరినాము. దానికోసం మా అమరులంతా చచ్చిపోయినరు, మా పిల్లలు జైల్లో పోయినరు, మా ఎమ్మెల్యేలు, మా నాయన నరసింహారెడ్డి గారు ఒక 100 రైల్వే కేసులు ఎదుర్కొన్నాడు. అప్పట్లో ఎప్పుడు ఫోన్ చేసినా యాన్నేమంటే సికింద్రాబాద్ రైల్వే కోట్లు అంటుండే. ఈ బాధలను దేనికి పడ్డామండి? మళ్ళీ నల్గొండ హక్కులు, పాలమూరు హక్కులు కోల్పోవడానికా? అది మా బాధ. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్పుకుంటూ పోవాలంటే. ఎల్లుండి పొలిటి బ్యూరో ఉంది కదా తమ్ముడు, అంత స్పెక్యులేషన్ అక్కర్లేదు. మా ప్లీజ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. మా ప్రొటెస్ట్, మా నిరసన కేంద్రానికి తెలియజేయాలా? ఆ పని మీరు చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని లేట్ అయినా 7 o'clock దాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము వచ్చినాం. మళ్ళీ ఒకసారి ఢిల్లీకి మాట్లాడి మాకున్న సోర్సెస్లో కన్ఫర్మ్ చేసుకొని చేసినాం. మా లెట్ అవర్ ప్రొటెస్ట్ గో టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హౌ దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్ లెట్ us see. ఇప్పుడే ఎందుకు జోష్యాలు చెప్పాలి? అది వేరే సన్నాసుల మాట, కేసీఆర్ మాట కాదు. నేనేమంటే చెప్పేది నేను, 10 రోజులు మొత్తుకొని ఊకుంటోళ్ళు అదే సన్నాసులు. కేసీఆర్ ఊకోడు. 14 సంవత్సరాలైనా కేసీఆర్ ఊకున్నాడా? ఊకోలే కదా. మధ్యలో బుడ్ర కనకాలు చాలా వచ్చిపోయినారు. కేసీఆర్ పోలే. సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకు కూడా కేసీఆర్ పోడు. ఎవరు కోరండి? రేపు ఇంకెవడ కాదండి, రేపు ఇంకెవడ నచ్చి అడుగుతాడు, అది కూడా మాకే అంట కడతారా? కాదండి, ఇప్పుడు నేను అప్పట్లో మీట్ ద ప్రెస్ మాట్లాడాను. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలు పెడితే మీట్ ద ప్రెస్ మాట్లాడితే ఆంధ్రాకి వెళ్ళి ఫోన్లు వచ్చాయి కొంతమంది జర్నలిస్టులకు. మీ కేసీఆర్ను 3-4 ఏళ్ళు మాకు కూడా డెప్యుటేషన్ ఇయ్యరాదా అంటే ఇచ్చేస్తారా? ఇక నేను అనేది ఏంటంటే చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, కొన్ని గొంతెమ్మ కోరికలు పుట్టుకొస్తాయి. సందెట్లో సడమే అన్నట్టు 1,00,000 మంది బయలుదేరుతారు, అందరికి ఇస్తారా? ఇక నేను ఆ వాదనలన్నీ గాలి కబుర్లండి. నేను ఏమంటున్నా అంటే, ఎందుకు తెచ్చినరో ఎందుకు తేలేదో తెచ్చిన వాళ్ళే చెప్పనియండి, నేనేం చెప్పాలి? అది ఎందుకు తెచ్చినరో ఏం సంగతో మనకేం తెలియదు. బట్ మేము ఈ మీడియాలో వచ్చే కబుర్లే కాకుండా బ్రదర్ నేను చెప్తున్నది ఏంటంటే, నాకు కూడా ఢిల్లీలో సోర్సెస్ ఉంటాయి కదా, నా పద్ధతిలో నాకు ఉంటారు కదా. నాకు స్పష్టంగా సమాచారం వచ్చింది దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అప్పుడు రియాక్ట్ కావడం నా ధర్మం. నేను ఉటావుట్నే మా వాళ్ళందరినీ పిలుచుకొని ఇలా మధ్యాహ్నం నుంచి మేము మాట్లాడుకొని మా కార్యాచరణ ఏంది, కథ ఏంది, కార్యక్రమం అనుకొని మేము ఒక ఎజెండా వేసుకున్నాం. పోరాటం కంటిన్యూ అవుతుంది సంపూర్ణ తెలంగాణ సాధన వరకు. థ్యాంక్ యూ. ఒక్కరు మీరంతా తొందరపడుతున్నారు. పొలిట్ బ్యూరోలో మా కార్యాచరణ నిర్ణయం అవుతుంది. ఏ పందా అవలంబించాల్సి వస్తే ఆ పందా అవలంబిస్తాము. నేను మీరందరూ చూసినారు, తెలంగాణ కోసం 32 పార్టీల మద్దతు కూడగొట్టినాడు. నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. ఇవాళ కూడా సంపూర్ణ తెలంగాణ సాధన కోసం వాట్ ఆల్ ఈజ్ రిక్వైర్డ్, ఏమేమి చేయవలసి వస్తే అవన్నీ చేస్తాం. ఏ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తారు తమ్ముడు? చెప్ప అది నాకు తెలియదు. వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళని అడగండి ఆ ప్రశ్న, నన్ను అడిగితే ఎట్లా? పార్లమెంటు 100% వెళ్తా, గమ్మతున్నది. 100% వెళ్తా, అది కూడా చెప్తున్నా మీకు. నేను 100% వెళ్తా. బిల్లులో ఇవన్నీ ఉంటే వాటికి అమెండ్మెంట్స్ ఇస్తా, పార్లమెంట్లో పోరాటం చేస్తా, నా వాణి వినిపిస్తా, నా ప్రొటెస్ట్ రికార్డ్ చేస్తా. గమ్మతున్నది. నేను ఎట్లుకుంటున్నా? నాకు అర్థం ఎవడ నూకుంటున్నా, నేను ఊకుంటున్నా. అమెండ్మెంట్స్ పెడతాం మేము.
ఏ తెలంగాణ కోరుతున్నామో గా తెలంగాణ కావాలి, తెలంగాణ ప్రజలు కోరింది గిది అని దేశంలో ఎంపీలందరికీ ఇదివరకే చెప్పిన నేను. పార్లమెంటు వేదిక మీద కూడా ఈసారి హిందీలో మాట్లాడితే ఇంగ్లీష్ కూడా కాదు. Yeah, certainly. We are hearing from Delhi, from our own sources, that there is a proposal before the GOM and which is going to the cabinet day after tomorrow for passing a resolution, draft resolution for making Telangana state as a Rayala Telangana, adding 2 districts. That is Anantapur, Kurnool from Rayalaseema. We are totally opposed because the people of Telangana are totally opposed to Rayala Telangana. All the people who agitated, who suffered, who were arrested, who faced thousands of police cases and railway cases, and who ultimately committed suicides, that was not for Rayala Telangana. That was for Telangana with Hyderabad as its capital, without any restrictions on Hyderabad. That is what exactly the society of Telangana wanted. And TRS, we do not have any bosses anywhere on the globe. If we have anybody as a boss, that the people of Telangana are our bosses. It is my bounden duty to reflect the moods, the aspirations, the interests of the people of Telangana. If any issue is going against the interest of the people of Telangana, I am certainly here to agitate. That's what we are going to do. For that, we have suspended. Right now, the phase of training program is going for our party cadre. For tomorrow, day after and day after, I think 4th, 5th and 6th, we are suspending our training schedule. And these 3 days, we want to let the center know that how strongly Telangana is protesting. Tomorrow there are going to be huge rallies by students and youth all over Telangana. And tomorrow, day after tomorrow, there will be a total bandh in Telangana. I appeal to all the brothers, all the sisters of Telangana, that this is a testing time for the people of Telangana, for the society of Telangana. Henceforth, I humbly request the people of Telangana, volunteer yourself to make bandh a success. Thank you. So when you went to Delhi and went to the GM, did they ask you for Raya Telangana? Did they mention that? They never asked me. They never asked me, and I have given my report, I think, which you got a copy now. Please go through that. What all I have given is that much only. Nothing more, nothing less. Thank you. What your opinion on this at all? Or No, not at all, not at all. Never in these 13 years, I am telling you. why do you think suddenly they've come up with this proposal then? When they I don't know. contemplating it or asking the stakeholders? See, I am not a Jyotish Acharya. I can't predict things. I don't know that subject, yeah. Just one comment, sir. Just now, Jagan had a press conference and he said instead of merging 2 districts of Rayalaseema into Telangana, you rename the state of Andhra Pradesh as Telangana and you will be done with it. Your comment on that? See, the question is, should I laugh at his comments or what? I do not know. It's a funny thing what he is proposing. He's a small boy, of course. Age of my son. It's very funny. రాయలసీమలో రెండు జిల్లాలని కనుక కలుపుకుంటే తెలంగాణకు సంబంధించి విద్యుత్ ప్రాజెక్టులకి ఎలాంటి డోకా ఉండదు అని కొంతమంది తెలంగాణ వాళ్ళు లేవనెత్తారు. అమ్మ తెలంగాణ కోసం విద్యుత్ ఎట్ట ప్రొడ్యూస్ చేసుకున్నా చేసుకున్నా ఆ మాత్రం తెలివి మాకున్నది. అంత తెలివిదేక లేం. మాకు సింగరేణిలో బోర్డంత బొగ్గు పెట్టుకొని ఇక్కడిదమ్మా రాయలసీమ తెలంగాణ రాయలసీమలో కృష్ణా జిల్లా పోతుంది. ఆ రైట్ బ్రాంచ్ లెఫ్ట్ బ్రాంచ్ హైడల్ పవర్ అని చెప్తున్నారు వాళ్ళు. అది ఎట్లాంటి మోసేది బెల్లం పెట్టు నాకు మోసం చేసుడు. అది హైడల్ పవర్ అమ్మా, వల్నరేబుల్ పవర్. అది ఎడమగట్టు కుడిగట్టు పవర్ లెక్క పెట్టి ఒక ఆగి లెక్కలు తీసి ఇన్ని వేల మెగావాట్లు వస్తాయని మేము పిచ్చోళ్ళం ఇక్కడ. స్ట్రాంగ్ పవర్ అంటే ఓన్లీ థర్మల్ పవర్ కరెక్ట్గా వచ్చేది. అది వర్షాలు కురిస్తే కానీ ప్రకృతి కరుణిస్తే కానీ రాని పవర్ అది. అందుకే ఈ కాకండ బుల్ స్టోరీలన్నీ మాకు తెలుసు. ఇది పనికొచ్చేది కాదు. మేము చర్చలు చేసుకున్న తర్వాత కదా మాట్లాడతాను. నేను ఊరికే మాట్లాడతానా? అవగాహన లేకుండా మాడతామా? అందువల్ల మేము ఎట్టి పరిస్థితులలో రాయల తెలంగాణకు అంగీకరించం. థ్యాంక్ యూ.